ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాని మూర్ఖ పద్ధతిని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. తరువాతి శ్లోకం ఏమిటంటే, యదా కించిజ్ఞోహం గజైవ మదాంత సమభవం తథా సర్వజ్ఞోస్మీత్యభవత్ అవలిప్తం మమ మనః. యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. ఒక ఆయన ఈ విధంగా అనుకోండి, యదా కించిత్ జ్ఞోహం, కొద్దిపాటి విషయ జ్ఞానము కలిగినటువంటి నేను, ఆ కొద్దిపాటి విషయ జ్ఞానము కలిగినప్పుడు గజైవ మదాంధ సమభవం, ఈ మదపు టేనుగులాగా కన్ను మిన్ను కానకాకుండా ఉన్నాను అంటున్నాడు. ఎందుకంటే నాకు ఎంత పాండిత్యం ఉంది అని గర్వం అన్నమాట. అప్పుడు ఏమనుకున్నాడు, తదా సర్వజ్ఞోస్మి త్యభవత్ అవలిప్తం మమ మనః. తదా అప్పుడు సర్వజ్ఞోస్మి, అన్ని విషయాలను తెలిసిన వాడను నేను, సర్వము తెలిసిన వాడను నేను, ఇది మమ మనః అవలిప్తం, నా మనస్సు గర్వించింది, గర్వంతో కూడిందయింది. ఆ విధంగా కొద్దిపాటి విషయ జ్ఞానానికే నాకు అంతా తెలుసు అని నేను గర్వపడ్డాను అని ఒక ఆయన అంటున్నాడు. యదా కించిత్ కించిత్ బుధజన సకాశాదవగతం, దాని తర్వాత కొద్ది కొద్దిగా, కించిత్ కించిత్ కొద్ది కొద్దిగా, బుధజన సకాశాత్ పండితుల దగ్గర నుండి అవగతం నేర్చుకున్నాను. అంటే పండితులను ఆశ్రయించి నిజంగా పండితులైనటువంటి వాళ్ళ దగ్గర చేరినప్పుడు వాళ్ళు చెప్పింది కొద్ది కొద్దిగా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. తదా మూర్ఖోస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః. అప్పుడు నాకేమి తెలీదు, నేను మూర్ఖుడను అని భావించాను. నా మదం గర్వం కూడా బాగా జ్వరం, మరి వైద్యం తీసుకున్న తర్వాత ఏ విధంగా వదిలిపెడుతుందో, జ్వరం వస్తుంది కదా, బాధిస్తుంది కదా, అది ఆ ఔషధం తీసుకున్న తర్వాత ఏమవుతుంది, పోతుంది కదా, జ్వరం తొలగిపోతుంది కదా. ఆ విధంగా పండితుల దగ్గర కొద్ది కొద్దిగా విషయ జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి నేను, నాకు అన్నీ తెలుసు అనే మదం ఉందే, గర్వం ఉందే, అది నాకు ఆ విధంగా తొలగిపోయింది అని అతడు అనుకున్నాడట. దాని తర్వాత ఆ పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి చెప్తున్నాడు. తెలివి ఒకంతలేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలిగితి గతమయ్య నితాంత గర్వమున్. ఇందాక చెప్పినటువంటి భావం ఏమంటున్నాడు, తెలివి యుకింతలేని ఎడ, తెలివి అనేది కొద్దిగా కూడా లేనప్పుడు తృప్తుడనై కరిభంగి, ఏనుగులాగా నేను గర్వించాను. సర్వం తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి, నాకు అంతా తెలుసు అని ఈ గర్వపు బుద్ధితో అన్ని చోట్ల విహరించాను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి, ఇప్పుడు బాగా పాండిత్యం కలిగినటువంటి పండితుల దగ్గర ఇంచుక బోధశాలినై, కొంత నేర్చుకున్నవాడనై, తెలియనవాడనై మెలిగితి, ఏమీ తెలియదు నాకు అని మెలిగితి గతమయ్య నితాంత గర్వమున్, నాకున్నటువంటి ఆ అంతులేని గర్వం తొలగిపోయింది అని. ఎంత భర్తృహరి చెప్పినటువంటి పద్యం కంటే కూడా ఏనుగు లక్ష్మణ కవి పద్యం చాలా చక్కగా రసరమ్యంగా ఉందన్నమాట. హరి ఓం తత్సత్.